హలో నమస్తే, వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. మార్నింగ్ న్యూస్లో ముఖ్యమైనటువంటి వార్తలను చూద్దాం. వివిధ పత్రికల్లో ఏ వార్తలు ఎలా రాశారు అనేది సుమారు 11 నుంచి 12 నిమిషాల వ్యవధిలో 3-4 పత్రికల్లో ఉన్నటువంటి వార్తల్ని, వాటి వెనకాల ఉన్న ఉద్దేశాలని మనం తెలుసుకుందాం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ప్రతిరోజు 7 నుంచి 8 లోపలనే మనకి మార్నింగ్ న్యూస్ అనేది అప్లోడ్ అవుతుంది ప్రతిరోజు. ఆ తర్వాత వార్త ప్రయారిటీని బట్టి మిగతాది కూడా అనాలిసిస్ చేసి విడిగా వాటిని పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా వార్తల్లోకి వెళదాం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ ఉద్యోగ నియామకాలకు AI, IT పరిజ్ఞానం తప్పనిసరి చేయాలి. నైపుణ్యం పెంచుకోకపోతే మంత్రులు వెనకబడిపోతారు. రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా విషప్రచారం చేస్తూ ఉంది. సింగపూర్లోని ఉత్తమ విధానాలను ఇక్కడ అమలు చేయాలి. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అయితే ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా దాంట్లో చర్చకు వచ్చిన అంశాలు ఏంటాయి అంటే, రేపు సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ శంకుస్థాపన చేయబోతున్నారంట. కాబట్టి ఈ ఏరోస్పేస్ పరిశ్రమపై అలాగే దీనిపైన మంత్రులు అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఈ పరిశ్రమ ఎందుకు పెడుతున్నారు, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, వీటి లక్ష్యం ఏంటి, అలాగే AIకి సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా మంత్రులు పెంచుకోండి. అలాగే ఉద్యోగస్తులకు కూడా చదువుతో పాటు AI తప్పనిసరిగా ఉండేలా చూసేలా ఉద్యోగాలు ఇవ్వండి. ప్రతిపక్షం దీని మీద అంటే మన పరిశ్రమల మీద మనం తీసుకొచ్చే పెట్టుబడుల మీద విషప్రచారం చేస్తూ ఉంది. దాని మీద తిప్పి కొట్టాలంటే మీకు ఈ పరిశ్రమలపై పట్టు అవసరం. కాబట్టి పట్టు కనుక లేకపోతే మన వైకాపా చేతిలో మన పని అయిపోయినట్టే. కాబట్టి పట్టు సాధించుకోండి అని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో 2 ట్విన్ టవర్లు కట్టబోతున్నారంట. వాటి వ్యయం 1208 కోట్లంట. అవి ఆల్రెడీ ఇవి ఆచరణలో ఉన్నాయి, ఇప్పుడు కడుతున్నారు అది. అలాగే పుట్టపర్తిలో DRDOకు 600 ఎకరాలు ఈ ట్విన్ టవర్లకి, అలాగే DRDOకి 600 ఎకరాలు మొత్తం కూడా కేటాయించినట్టే మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. ఇక అమలు చేయటమే ఇక ఇది. అలాగే ఈ సందర్భంగా అధికారులతో కూడా ఆయన కాఫీ కబుర్లు పేరిట అక్కడ కొద్దిగా సమయం అనేది స్పెండ్ చేశారు. సో దాంట్లో ఏమంటున్నారంటే, ఈగోలకు పోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఆత్మీయ ఇందులో సీఎం చంద్రబాబు అంటే ఇది ముందే వెళ్ళి మనం అనాలిసిస్ చేద్దాం, తర్వాత చూద్దాం అదే ఒకసారి. చూడండి, మన ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అధిక వేగం ఎక్కువగా ఉండటం. సో ఇక ఇలా 80 దాటకుండా వేగం నిబంధనలు అయితే గవర్నమెంట్ విధించింది. 80 కిలోమీటర్లు దాటకూడదు అంతే. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు గరిష్ట వేగానికి కళ్యాణ్ వేగ నియంత్రణ పరికరం పనిచేసేలా ట్రాకింగ్. దారికి వచ్చిన 1660 బస్సులు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అతివేగంగా పరుగులు పెడుతూ ప్రమాదాలకు కారణమవుతుండటంతో వాటి నియంత్రణకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఏ బస్సు కూడా గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకుండా చూస్తుంది. రాష్ట్రం మీదుగా ప్రయాణించే బస్సులన్నింటినీ ట్రాక్ చేస్తూ ఏ సమయంలో ఎంత వేగంతో వెళ్లారనేది నిరంతరం పరిశీలిస్తోంది. పరిమితికి మించి వేగంగా వెళ్ళినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటుంది. 1660 బస్సులపై నిఘా ఏర్పాటు చేసిందంట. మన రాష్ట్రం మీద నుంచి మొత్తం ఈ 1660 బస్సులు ప్రయాణిస్తున్నాయి. సో మన రవాణా శాఖ అధికారులు వీటిపై నిఘా పెట్టారు, ఎంత స్పీడ్ వెళ్తున్నాయి ఏంటి అనేది. ఎక్కడ ఎలా వెళ్ళినా మన రాష్ట్రం మటుకు స్లోగా వెళ్ళాలనేది మన ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. చూద్దాం దీన్ని ఎంతవరకు అమలు చేస్తారు, ఎన్ని ప్రమాదాలు అరికడతారో చూడాలి. అలాగే అదుపు తప్పి లోయలో పడిన ఆటో పార్వతీపురం మన్యం జిల్లాలో 4 దుర్మరణం. ఇక 10లో ఎప్పటిలాగానే బాలికలే పైచేయి సాధించారు. 10లో 85.25% పాస్, 87.90% ఉత్తీర్ణతో మెరిసిన బాలికలు. బాలురు 82.68%. ఎప్పటి నుంచో జరుగుతున్నదే ఇది. ఇక సముద్రంలో ముంచేస్తాం, ఇరాన్ హెచ్చరిస్తుంది అమెరికాని. పర్షియన్ గల్ఫ్లో అమెరికాలకు పనింటాయా? ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రశ్న. అణు సామర్థ్యాలను జాతీయ సంపదలో కాపాడుకుంటామని ఉద్ఘటన. ఇప్పుడు ఈ అణు సంపదని ఆపేయాలని చెప్పి అమెరికా చెప్తుంది. లేదు మేము అది జాతీయ సంపదగా మేము కాపాడుకుంటాం, ఇందులో మటుకు మీ మాట వినమని చెప్పేసి ఇరాన్ తేల్చి చెప్పేసింది. హార్ముజ్పై తమ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టీకరణ చేశారు. జలసంధిని తెరిచేందుకు కొత్త ప్రణాళికలు ప్రతిపాదించిన డొనాల్డ్ ట్రంప్ మట్టికి కేవలం తొడలు కొట్టడం, వార్నింగ్ ఇవ్వటం, స్టేట్మెంట్లు ఇవ్వడానికి పరిమితం అవుతున్నారు. ఇరాన్ మట్టికి చాలా కాన్ఫిడెంట్గా మీరు ఏది చేసినా మేము సై అంటుంది. ఒక్క దేశం
2 దేశాలతో పోరాడుతుంది. ఊబకాయం మహిళల్లోనే అధికమంట. రాష్ట్రంలో 96.5% ప్రసవాలు వైద్య నిపుణుల సమక్షంలోనే. మాతా శిశు మరణాలు తగ్గాయి. కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికలు వెల్లడైంది. సగటు జీవితకాలం 70 ఏళ్ళు. రాష్ట్రంలో సగటు జీవితకాలం 2016 నుంచి 2020 వరకు 70.6% ఏళ్ళు ఉంటే, అలాగే 2019 నుంచి 2023 వరకు 70.7% ఏళ్ళుగా గుర్తించారు. చూడండి, మానవుడు 100 సంవత్సరాలు జీవించేది మొత్తం పోయి 70కి పరిమితమైంది. అంటే ఒక 35-40 రాగానే ఇక అనేక రకాలైన సమస్యలు వస్తాయి. కేవలం ఇది మహిళల్లో కాదు, పురుషుల్లో కూడా ఇది పరిస్థితి ఉంది. ఇక వైజాగ్ స్టీల్కు మరో 8,000 కోట్లు ఇస్తుందంట కేంద్ర ప్రభుత్వం. సాయానికి కేంద్రం సిద్ధం, ముఖ్యమంత్రి ఆమోదం. చూడండి, మామూలుగా అయితే ఇది ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతోంది. కాకపోతే కార్మికుల నుంచి, లెఫ్ట్ పార్టీల నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఒక అనుకు వెనక్కి తగ్గినట్టుంది. ప్రస్తుతానికైతే దీనికి కొంత ఫండ్ అనేది రిలీజ్ చేసింది కేంద్రం. ఇక చూడండి, ఎండ దెబ్బకు ఎడారి మాదిరి. గూడూరు గుబేల్. రాష్ట్రంలో రోజు రోజుకు తీవ్రమవుతున్న వేడులు. 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఈ సీజన్లో ఇదే అత్యధికం. 45.8. చూడండి ఎంత వేడిగా ఉంటుందో. దెబ్బకి జాతీయ రహదారిపై ఒక్కటి కూడా కనపడతల్లా. వెహికల్స్ కూడా ఎక్కడ నిలిచిపోతున్నాయి వేడికి. ఇక సాక్షిలో చూస్తే అమరావతి భవనాల అద్దాల కంటే 2,540 కోట్లు వెచ్చించిందంట గవర్నమెంట్. అసెంబ్లీ భవనానికి స్పేర్ పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్లకు మరో 798 కోట్లు అంటూ వార్తనిచ్చారు వీళ్ళు. పరిపాలన అనుమతిస్తూ లంసం కాంట్రాక్టు టెండర్లకు చంద్రబాబు సర్కార్ అనుమతి. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకు ఏడాదికి కేవలం 1000 కోట్లు వ్యయానికే డబ్బులు లేవు. అంటే వీళ్ళు మోకాలికి బోడిగుండికి ముడి పెడతా ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు అమరావతి భవనాలకి ఈ 2,540 కోట్లు ఖర్చు పెట్టే బదులు మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టవచ్చుగా అనేది ఈ వార్త యొక్క ఉద్దేశం. అంటే ఒకదానికి కూడా సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు మన ఒక ఇంటి ఐడెంటిఫికేషన్ ఏ విధంగా గుర్తిస్తారు, వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు లేదు అనడానికి? ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వస్త్రధారణ, అలాగే ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అంచనా వేస్తారు. మరి మన దేశానికి, మన రాష్ట్రానికి బ్రాండ్గా ఉండాలంటే ఏంటి? మన రాజధానిలో అట్రాక్ట్గా కనపడాలి చూసే వాళ్ళకి. సో గవర్నమెంటు ఇంత చేస్తుంది ఎంత అంటే ఖర్చు పెడితే పర్లేదు, దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. కానీ ఇది కడుపు మంట వార్తగానే చూడవచ్చు. ఎందుకంటే దీంట్లో లాజిక్ లేదు, లాజిక్ లేని వార్త ఇది. లాజిక్ లేకుండానే రాశారు. ఈ 2,540 కోట్లు అద్దాలకు పెట్టే బదులు తీసుకొచ్చి ప్రజారోగ్యానికి పెట్టాలంటే అది నెత్తికి మోకాలకి ముడిపెట్టినట్టుంది, బొటనెలికి. అమరావతి భవనాలు నగిషీలు, సోకులకు 1000 కోట్ల ఖర్చుపై విస్తుపోతున్న అధికారులు. 6 జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలు 30 ఏళ్ళు లీజుకు కేటాయించేందుకు పచ్చజెండా. ఇది మటుకు తప్పు. 6 జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలకి గవర్నమెంట్ భూములు కేటాయించడం ఏంటి? ఎంత అద్దెకైతే మాత్రం అదే ఒక పేదోడు లేకపోతే వాడు సంవత్సరానికి అదే అద్దె చెల్లిస్తాడు, మీరు ఇస్తారా అక్కడ ఉండటానికి? ఇది మట్టుకి దుర్మార్గమైన పని. అది ఇక 10th ఉత్తీర్ణత గురించి మనం మాట్లాడుకుందాం కదా. అలాగే పేదలపై బాబు సర్కారు కక్ష. రాజధానిలో వారికి చోటే లేదని కేబినెట్ సాక్షిగా స్పష్టీకరణ. వైఎస్ జగన్ ఇచ్చిన 50,000 ఇళ్ల స్థలాలు రద్దు. సిఆర్డీఏ తీర్మానంలో రద్దు చేసేందుకు ఆమోదం. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సరికొత్త భాష్యం. చంద్రబాబు సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ఏరియాలో కొంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, 50,000 ఇళ్ల స్థలాలు. సో ఇవి ఎన్నికలు కూడా రావడంతో వాటిని అక్కడ ఎవరికి పట్టాలు ఇచ్చే పరిశ్రమ లేదు, దాంట్లో పంపించే పరిస్థితి అప్పుడు కనపడలేదు. సో ఇప్పుడు ఆయన్ని రద్దు చేయమంటున్నారు. రద్దు చేసేటట్టుగా ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని సిఆర్డీఏకి అప్పచెప్పమంటున్నారు. అంటే కేవలం రాజధానిలో ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటంటే, రాజధానిలో కేవలం పరిశ్రమలు అయ్యే ఉండాలి, పేదలు ఉండకూడదా? వాళ్ళకిస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి కదా. కేవలం ఇక మీరు ఉండకూడదు అన్నట్టుగానే ఉంది ఆ పరిస్థితి. క్యాన్సిల్ చేసి ఇవ్వటం అనేది రాజధానిలో పేదలు కూడా ఇదే కదా, అదే ఇప్పుడు వాళ్ళు రాసింది. ఇక ముఖ్యనేత సన్నిహితులు లేఅవుట్కు రైట్ పూలింగ్ పక్క ప్లానింగ్. రాజధాని 2వ విడత భూ సమీకరణలో మాయాజాలం జరుగుతుందంట. ముఖ్యనేతకు సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలకు లబ్ధి. భూ సమీకరణ నుంచి తమను మినహాయించేలా పక్క స్కెచ్. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 విధి విధానాలను 2025 ఒకటిన జారీ చేసిన సర్కార్. 7 గ్రామాల్లో 20,499 ఎకరాల భూ సమీకరణకు అనుమతిస్తూ 2025 డిసెంబర్లో ఉత్తర్వులు ఇచ్చారంట. ఆ మేరకు పెదపరిమిలో భూసేకరణకు ఏప్రిల్ 11 నోటిఫికేషన్ ఇచ్చిన సిఆర్డీఏ అంతకుముందు వారమే పెదపరిలో లేఅవుట్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ. ఇక ఓవరాల్గా ఈ వార్త మొత్తం చూస్తే ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేసేసి
అక్కడ లేఅవుట్లు వేస్తున్నారు అనేది వీళ్ళ వాదన. పూలింగ్ చేసే భూముల్లో. నేను వైసీపీకి సంబంధించినటువంటి వార్తని ఒకటి నిన్న ఈనాడు ప్రచురించింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకి గత ప్రభుత్వం కారుచౌకగా భూములు కట్టబెట్టిందని. మరి దాని పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే మీరు కొట్టుకొని ఇప్పుడు మీ అవినీతి మొత్తం బయటకు పెట్టుకుంటున్నట్టు ఉంది. పేదలకు ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు మధ్యలో మీరు. 3,61,055 కోట్లకు చేరనున్న చంద్రబాబు అప్పు. 23 నెలల్లో చంద్రబాబు సర్కార్ చేసినటువంటి అప్పు ఎంతో తెలుసా? 3,61,055 కోట్లు. సగటున నెలకు చేసిన అప్పు 15,698 కోట్లు. సగటున రోజుకు చేసింది 523 కోట్లు అప్పు అంట. ఈ అప్పులన్నీ ఎవరు తీస్తారు? చంద్రబాబు నాయుడు గారు సొంతంగా తీసుకొచ్చి అప్పులు తీరుస్తారా? ఆయనకు ఉన్నటువంటి పరిశ్రమల నుంచి తీసుకొచ్చి తీరుస్తారా? లేకపోతే మంత్రులు తీరుస్తారా? లేకపోతే అధికారులు తీరుస్తారా? తీర్చేది ఎవరయ్యా అంటే మనమే. ఈ అప్పుల భారం అంతా ప్రజల మీద పడతా ఉంది. గత ప్రభుత్వంలోనూ సాగినాయి, కానీ ఆయన సంక్షేమ పథకాలకు మళ్లించాడు. ఈయన సంక్షేమ పథకాలతో పాటు మరి జీతాలు కానీ వాటికని మొత్తం అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇవ్వటం అవే సరిపోతూ ఉంది. మళ్ళీ అభివృద్ధి మేము చేసామని గొప్పలు చెప్తూ ఉంటారు. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. పార్టీలో బూత్ కమిటీలది కీలక పాత్ర. ఎస్ఆర్ఐపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్నవి సానుభూతి పనులను ఓట్లు కాపాడుకోవాలి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు అలర్ట్ అవుతున్నారు. ముందు వీళ్ళకి ఎవరైతే సానుభూతి ఓట్లు ఉన్నాయో వాటిని దారి తప్పకుండా చూస్తున్నారు. తర్వాత కొత్త ఓట్లని ఆకర్షించేలా ప్రయత్నం అంట. ఇక విద్యుత్ కోతలు స్టార్ట్. అనాధికారిక కోతలను బయటపెట్టిన మంత్రులు. ఆక్వాకు రోజుకి 2 గంటల సరఫరా కట్టు. గృహ విద్యుత్ వినియోగదారులకు పవర్ కష్టాలు. ఆర్డీఎస్ఎస్ పన్నుల పేరుతో విద్యుత్ సరఫరాకి కోతలు. చూసారుగా మన గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ ఏర్పాటు పేరుతో గంటలు కరెంటు కోత విధిస్తున్నారు. కరెంటు బిల్లులు తగ్గించామన్నారు కదా, అందుకే తగ్గించిన మేర ఇదేం చేస్తారంటే ప్రైవేట్కి అమ్ముకుంటారు. అందుకే కరెంటు కోతలు. అది చూసారా చంద్రబాబు గారి తెలివితేటలు అంటే ఇలా ఉంటాయి, విజనరీ లీడర్ కాబట్టి. ఇక ప్రజాశక్తిలో చూద్దాం. అమరావతిలో పలు నిర్మాణాలు. 6 జిల్లాల్లో టీడీపీ జిల్లా కార్యాలయాలకు స్థలాల కేటాయింపు. 2,540 కోట్ల వ్యయంతో సచివాలయం, ప్రభుత్వ భవనాలు, క్వాంటమ్ వ్యాలీతో ట్విన్ టవర్స్కు 1,208 కోట్లు. 385 మంది కానిస్టేబుల్స్కు పదోన్నతులు. మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నిన్న వడగళ్ల వాన పడిందంట. రాబోయే 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అనిశ్చిత వాతావరణం అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది. బాలికలదే పై చేయంటూ వార్తలు ఇచ్చారు. అలాగే ఈరోజు కార్మికుల దినోత్సవం. కొద్దిగా మనం కార్మికుల దినోత్సవం. కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఇక ఆంధ్రజ్యోతిలో టీం ఏపీ సత్తా. మంత్రులు అధికారుల వల్లే బిజినెస్ 1 సెకండ్ టీం ఏపీ సత్తా. మంత్రులు అధికారుల వల్లే బిజినెస్ రీఫార్మ్ అవార్డు వచ్చిందంట. నిన్న చంద్రబాబు నాయుడు గారు డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ అనే కార్యక్రమంలో ఈ మాటలు మాట్లాడారు. వ్యవస్థలు సరిచేయటం అసాధ్యమే అనుకున్నా, కానీ ఉద్యోగుల సహకారంతో గాడిలోకి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అధికారులు అద్భుతంగా పనిచేశారు. గూగుల్ ఆర్సెరాల్ రాక మోదీ చలవే. పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు. తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి యత్నం. నేను పవన్ యుగాలకు పోవడం లేదు, అధికారులు ఉద్యోగులు కూడా పోవద్దు. డిన్నర్ విత్ ద ఇయర్ విన్నర్స్లో సీఎం చంద్రబాబు సూచన. చూసారా, ఇప్పుడు మనకి ఈ మధ్య ప్రభుత్వానికి బిజినెస్ రీఫార్మర్ అవార్డు అనేది ఒకటి వచ్చిందంట. సో ఈ అవార్డు రావడానికి అధికారులు కూడా వారి చొరవ కూడా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు, అలాగే పనిచేయండి అని చెప్పి ప్రోత్సహించారు. అదేవిధంగా నేను పవన్ యుగులకు పోవట్లేదు, మీరు కూడా పోవద్దు, అధికారులందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు. తిరిగి రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం.